రక్షించాలి రక్షించాలి బంగ్లాదేశ్ హిందువులను జై శ్రీరామ్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల రక్షణ ఒకటే నినాదం రక్షించాలి రక్షించాలి ఈరోజు సదాశివపేట పట్టణం లోపల మన యావత్ హిందువులందరూ కదిలి వచ్చి మరి ఎంఆర్ఓ గారికి మెమోరం ఇచ్చాం. మరి ముఖ్య ఉద్దేశం మరి బంగ్లాదేశ్ లోపల మరి ఒక్క నిమిషం వాళ్ళ రక్షించాలని హిందూ సంఘాల నినాదంతో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో యావత్ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఇవాళ హిందూ సమాజం అంత సంఘటితమై ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. హిందూ బంధువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా. మన ఐక్యత ముందు కొనసాగాలి. మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన భారతదేశం యొక్క వారసత్వాన్ని కాపాడటంలో మనమందరం ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి యావత్ హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నా. దీంట్లో రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఇవాళ సదాశివపేట అంటే ఇది సాక్షాత్తు ఆ శివునికి అడ్డ, హిందూ జాగృతికి అడ్డ అని నిరూపించిన హిందూ సమాజాన్ని. కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమం కాదు మున్ముందు ఎక్కడ ఏ రకంగా హిందువులకు హాని జరిగినా ముందుండి మనం నాయకత్వం వహించి హిందూ సమాజాన్ని కాపాడటంలో ముందుండే ప్రయత్నం, ముందు వరుసలో ఉండే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్లో మానవత్వంపై జరుగుతున్న హింసా క్రీడకు వ్యతిరేకంగా సదాశివపేట పట్టణ ప్రజలందరూ కూడా కలిసి రావటం చాలా ఆనందదాయకం. ఈరోజు ర్యాలీలో పార్టీలకు అతీతంగా మైనార్టీ సోదరులు కూడా పాల్గొన్నారు. చాలా అభినందనీయం. సోదరభావాన్ని గంగా జమున తేజీబ్ని ప్రదర్శించటం చాలా ఆనందకరం. ఈరోజు ఈ ర్యాలీ ఇంతమంది మద్దతు తెలపటం మనలో ఉన్న సఖ్యతకి సోదరభావానికి నిదర్శనం. మానవత్వం గెలవాలి, పైశాచికత్వం నశించాలి. పైశాచికత్వానికి రాక్షసత్వానికి కులం మతం అనేది ఉండదు. అది ఎవరు చేసినా మనం ఖండించాలి. కాబట్టి సాటి మానవులు సోదరభావంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లాంటి పైశాచికత్వాన్ని అరికట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పాల్గొన్న మైనార్టీ సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మన హిందూ బంధువులు ఏదైతే ఈరోజు సామూహికంగా మనం చేయడమో అదే విధంగా ప్రతి పండుగ కానీ ప్రతి దానికి కానీ విషయం ఇచ్చినటువంటి పిలుపుకు రావాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పోయిన గురువారం నాడు అయోధ్యలో ఉన్న
అయోధ్యలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా వేల మంది సాధు సంతులు ఇదే బంగ్లాదేశ్లో హిందువులను బచావ్ అని చెప్పేసి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు జరిగింది. దాన్ని మేము చూడడానికి చాలా కళ్ళు సరిపోలేవు. అదేవిధంగా ఈరోజు సదాశివపేట పట్టణంలో మన హిందువులందరూ రావడానికి కారణము హిందూ అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉండేనో అప్పుడు 1971-72లో ఇందిరాగాంధీ నాయకత్వంలో బంగ్లాదేశ్ వేల చేయబడింది. కనుక మనం మన హిందూ జాతికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై విశ్వ హిందూ పరిషత్ ఇస్తున్నటువంటి దానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మనం పాల్గొని మనం చాటి చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను పాదవందలు చేస్తూ ముగిస్తున్నాను. ఈ విషయం ఎవరంటారు? ముఖ్యంగా భారతీయులు మొట్టమొదటి స్థానంలో ఉంటారు కాబట్టి మన యొక్క భారతీయులందరం కూడా మనం ఎవరైనా సరే పూజించడానికి మనము పాము పాల్గొనము చీమ చక్కెరేశ్వరము ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం తలపెట్టలేం. ప్రపంచ శాంతి నిరసన ర్యాలీ అనేది ఈరోజు సదాశివపేటలో మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి పాల్గొని మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందున్నటువంటి మరి పెద్దలకు కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దేశము ప్రపంచమంతా కూడా వస్తే కూటమని చెప్పేసి అందరం కూడా కలిసికట్టుగా ఏ విషయం వచ్చినప్పటికీ ధర్మానికి దేశానికి సనాతన ధర్మం కాబట్టి భారతదేశం ముందుండి భారతీయుల వల్ల సంఘటితంగా ఉండి ఇటువంటి చర్యలు పాల్పడినటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వారికి మనందరం కూడా ఎవరు ఉన్నప్పటికీ కులాలకు మతాలకు అతీతంగా పైశాచికంగా ఎవరు కూడా ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ కూడా ఐక్యబద్ధంగా ఉండి పోరాడాల్సిన అవసరం అని చెప్పి తెలియస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి సదాశివపేట పట్టణంలో ఈ విధంగా బ్రహ్మాండమైన హిందువులకు సంబంధించిన ర్యాలీ తీయడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే హిందువులపై ఊచుకోత జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ సదాశివపేట పట్టణంలో హిందూ విశ్వ పరిషత్ ద్వారంలో ఈ విధంగా ఏ విధంగా హిందువులు వాళ్లకు సంఘీక భావం తెలిపి ఈ సదాశివపేట పట్టణంలో హిందుత్వం పటిష్టత్వాన్ని నిరూపించినందుకు విశ్వ హిందూ పరిషత్ వారికి అదే విధంగా పార్టీలకు అతీతంగా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు సదాశివపేట పట్టణ ప్రజలకు అదేవిధంగా వివిధ పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకు అందరికీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు భారతదేశంలో ఎక్కడ జరిగినా హిందువులందరూ ముక్తకంఠంతో ఏకదాటిపైకి వచ్చి ఇటువంటి విషయాలను ఖండిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ జై